అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టింది. వరుసగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. తాజాగా నిజామాబాద్ పార్లమెంటు నేతలతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక నేత కవిత పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదవి దిగే నాటికి 7,000 కోట్ల నిధులు ఉంచామని గుర్తు చేశారు. వాటన్నింటినీ ఏం చేశారని ప్రశ్నించారు. రైతు బంధు పైసలు ఈ 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి పోయినాయని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. మరి అది నిజమా కాదా? ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకు పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా? లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న శ్వేతపత్రం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ విద్యుత్ రంగ స్థితి మీద కానీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు. రైతులకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ చేసి వివరాలు ఇవ్వండి కదా, ఎందుకు ఇస్తలేరు? నేను మళ్ళీ కోరుతా ఉన్న మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కక్ష సాధింపు చర్యలు మానుకోండి, బురద జల్లే కార్యక్రమాలు మానుకోండి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి నెలాఖరులో మళ్ళీ ఎంసీసీ రాబోతా ఉంది అంటున్నారు, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది అంటున్నారు. మళ్ళా దాని పేరు మీద మీరు 6 గ్యారంటీలు 420 పథకాల అమలును మళ్ళొక 3-4 నెలలు వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి.